ఈ నెలాఖరులోగా 5 ఎకరాలున్న రైతులకు రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే స్పష్టంగా సూచనలు ఇస్తుంది. ఇక 4 ఎకరాలున్న రైతుల భూములకు సంబంధించి ఇప్పటికే జాబితా సిద్ధమైంది. దాదాపు 1,20,000 సాగులో లేని సర్వే నంబర్లు గుర్తించారు. ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే 9 లక్షల పైగా ఎకరాలు 4 ఎకరాల పైగా ఉన్నవారిగా గుర్తించారు. సో 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో 5 ఎకరాలు ఉన్న వారందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఎప్పుడెప్పుడా నిధులు చూస్తున్న రైతు భరోసా నిధులు ఇక మార్చి చివరికల్లా జమ అయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రైతు భరోసా సంబంధించి ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా రైతు భరోసా 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ జమ కాబోతుందా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ చూసుకుంటే మాత్రం మనకు అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. మొదటి పంట కాలంలోనే 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా ప్రభుత్వం సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకుని చెప్పారు. అయితే మొత్తం 20,616.8 కోట్ల రుణాలను మాఫీ చేసి 25,35,35,000 మంది రైతులకు రుణం కల్పిస్తున్నారు. నెలాఖరు వరకు 5 ఎకరాలు రైతులకు నిధులు జమ చేస్తామని 5 ఎకరాల రైతులు ఉన్న భూములకు మార్చి 30లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారులు తెలిపారు. 5 ఎకరాల రైతులకు ఖర్చు చేస్తే అర్హులైన రైతులు 50% మంది భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే సన్నా చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టు అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే పెట్టుబడి సాయం పక్కదారి పడకుండా ఉండేది ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయానికి యోగ్యత లేని బీడు, రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు, వెంచర్లు, కలువలు, వాణిజ్య సముదాయాల భూములకు రైతు భరోసా బంధుతూ ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తూ రుణమాఫీ చేయలేక చేతులు చేసిన టీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వం విమర్శించే హక్కు లేదంటూ కామెంట్ చేశారు. తుమ్మల 2014లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ అమలు చేయడంలో 4 ఏళ్లు ఆలస్యం చేసినట్టు ఆక్షేపించారు. దీనివల్ల రైతులపై 2,630 కోట్ల వడ్డీ భారం పడిందని, 2018లో రుణమాఫీ పథకాన్ని 4 ఏళ్లు ఆపి ఎన్నికలకు ముందు సగం మందికి అమలు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 2024లోనే రుణమాఫీ పథకాన్ని అమలు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్టు తుమ్మల కామెంట్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి విమర్శించడం టీఆర్ఎస్ నేతలకు సుశీల బుద్ధిగా నిదర్శిస్తామని చెప్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడితే టీఆర్ఎస్ నేతలు ప్రజలే తరిమి కొడతారంటూ హెచ్చరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ సంవత్సరం పునరుద్ధరిస్తామంటూ మంత్రి తుమ్మల కామెంట్ చేశారు. రామ్దాస్, బట్ ఇదిలా మాత్రం మార్చి 31 లోపు సాగుకు యోగ్యమైన భూములన్నిటి కూడా రైతు భరోసా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల వ్యాఖ్యల కోసం చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. మరి 5 ఎకరాల లోపు ఈ వారం 5 ఎకరాల అనంతరం ఉన్నటువంటి భూములకు ఏప్రిల్ 2వ వారం వరకు వేస్తామనేది మరి కొంత చర్చనీయాంశంగా మారింది. ఇచ్చిన మాటలు కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందంటూ గతంలో 26 జనవరిన ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. మార్చి 31 లోపు రైతు భరోసా డబ్బులు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామన్న వ్యాఖ్యను తుమ్మల ఇప్పుడు ఇచ్చినటువంటి లేటెస్ట్ కామెంట్స్ ఇదంతా కూడా కొంత పుస్తకమే విధంగా ఉన్నట్టు కొంతమంది రైతులు అయితే ఆశ్చర్యానికి గురవుతున్నారు. మార్చి 31కే అన్ని రైతు భరోసా డబ్బులు వేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు 5 ఎకరాల్లో వేసి మిగతాది తర్వాత వేస్తామనేటువంటి కొంత పతనానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది తెలంగాణ రైతులు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో 5 ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా నిధులు నెలాఖరులోగా జమ అవుతాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ మళ్ళీ ఏప్రిల్ 1వ వారం కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో 4 ఎకరాల లోపు రైతుల భూముల జాబితా అయితే సిద్ధమైంది. మరోవైపు 1,20,000 సర్వే నంబర్లు, సాగులో లేని సర్వే నంబర్లను బ్లాక్ చేసింది ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.